ఇంత బ్రహ్మాండంగా ఈ అవార్డ్స్ చేస్తున్నది ఎవరా అని చూస్తే నన్ అదర్ దాన్ ద ఉమెన్ పవర్మెంట్కి ఒక డెఫినిషన్ ఉపాసన. సో ఆవిడతో మాట్లాడి ఆవిడ ఏం మెజర్స్ తీసుకున్నారు టు మేక్ దిస్ గ్రాండ్ అనేది ఆవిడ మాటలోనే తెలుసుకుంది. హాయ్ ఉపాసన, ఎంత బాగా జరుగుతోంది ఈవెంట్, ఏమనిపిస్తుంది మీకు? అందులో సో హ్యాపీ, చాలా సంతోషం వేస్తుంది. ఇక్కడున్న తెలుగు పిల్లలు పర్ఫామ్ చేసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ అంటే నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో అందరి పిల్లలు స్కూల్స్లో అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో తెలుగు మాట్లాడిన పిల్లలు చూస్తే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సో వీళ్ళని చూసినప్పుడు అంటే ఇండియాలో కూడా మన పిల్లలు అంటే తెలంగాణలో స్పెషల్గా తెలుగు పిల్లలు ఇంటర్నేషనల్ డాన్స్ మీద వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు, ఎందుకు వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి మనం ఇంకా ఎంకరేజ్ చేయకూడదు అన్న ఆలోచన వచ్చేది. సో దెన్ ఐ షేర్ విత్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ ఇనిషియేటివ్ తీసుకొని చేద్దామని అనుకుంటున్నాను అన్నప్పుడు అందరు నన్ను ఎంకరేజ్ చేశారు. సో అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ. ఎంతమంది పిల్లలు వచ్చారండి ఇక్కడ, ఎంతమంది రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, లైక్ ఎంతమంది విన్నర్స్ వచ్చారు కాంపిటీషన్స్? ఇండియా నుంచి వచ్చి 60 పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి 100 పీపుల్ హ్యావ్. సో 13కి వచ్చారు, 12 వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేశాము. సో ఇంకా ఇక్కడ లోకల్లో వచ్చేసి దుబాయ్ నుంచి 55 పార్టిసిపెంట్స్, అబుదాబి నుంచి అరౌండ్ 27. వెరీ షార్ట్ నోటీస్ అండి. మేము అకామిడేట్ చేయలేకపోయాం అంతమందిని, ఎందుకంటే మేము అనుకున్నది ఇండియా నుంచి ఇక్కడ నుంచి కలిపి 100 పిల్లల్ని మాత్రమే, బికాస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో 100 మందిని అనుకున్నాం, కానీ అది అనుకోకుండా ఇట్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్. నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ ఇయర్ 2024 ఈవెంట్కి ఇప్పుడే మాకు 85 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఇండియా నుంచి 85 పార్టిసిపెంట్స్. ఐఎమ్ సో హ్యాపీ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మీ మెయిన్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ అయింది. హార్టీ విషెస్ మెనీ మోర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మనకు భారతదేశంలో కళల్ని ప్రోత్సహిస్తూ ఈ కళలని సాంస్కృతిక కళలందరినీ మనం ప్రోత్సహించడం చూస్తూనే ఉంటాం, అది కరెక్టే. బట్ వేరేజ్ ఫారెన్ ల్యాండ్ వచ్చి ఒక విదేశ గడ్డ మీద మీరు అన్నట్టు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి కళల్ని ప్రోత్సహిస్తున్నారంటే దానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిస్తున్నారు ఈ పిల్లలకి, అండ్ ఇక్కడికి రావటం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఇంత దేశంలో బతకడమే కష్టం, మనం బయట పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇక్కడ వచ్చి 10 మందికి ఆమె బతుకుతూ 10 మంది బతికిస్తూ మన తెలుగు సాంప్రదాయాలను కూడా కాపాడడం అనేది ఈ గడ్డ మీద, ఈ దుబాయ్లో తెలంగాణ సంస్కృతి, కళలు, అవార్డులు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళకు, గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళకు, రకరకాలుగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉత్తమమైన వాళ్ళని ఈ గడ్డ మీద సన్మానం చేసుకోవడం అనేది, అవార్డులు ఇచ్చుకోవడం అనేది చాలా సంతోషం. మేము ఇక్కడ వచ్చినామంటేనే మా ప్రభుత్వ సహకారం ఏదో మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వ సహకారం, మంచి పని చేసే వాళ్ళు ఎవరైనా సరే అందరికీ మా ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది. ఈరోజు దేశం గర్వించేటట్లు తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని రంగాలు అభివృద్ధి అవుతూ ఉంది, అన్ని రకాలుగా. అందుకే మా శోభానాయుడు గారు, తర్వాత పద్మజారెడ్డి గారు కాకతీయుల కాలం నాటి పేరు నృత్యాన్ని కూడా వారు ఎంతో గొప్పగా ప్రదర్శించి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అంటే అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రవీంద్ర భారతి అనే వేదిక ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ చేసుకునే వాళ్ళకు, శిల్పకళా వేదిక కావచ్చు, అట్లా తెలంగాణలో అందరికీ అవకాశం కలిగేటట్లు, మంచికి ప్రోత్సహించేటట్లు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని రంగాల్లో కూడా సహకారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి అన్ని రకాల సహకారాలు మనకు ఉంటాయి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు యాక్చువల్గా గల్ఫ్లో చూసినట్లయితే మన కార్మికుల్లో ఎంతో ఆణిముత్యాలు ఉన్నారు, లైక్ ఎంతోమంది జానపద గీతాల్లో ఎంతో ప్రావీణ్యం పొందిన వారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా అవార్డ్స్ ప్లాన్ చేయటం, అదేమన్నా ఒక ఆలోచన ఉందా? ఒకప్పుడు బతకడానికి దుబాయ్, బొంబాయి, పూనా పోయేది. మా మహబూబ్నగర్ జిల్లా నుంచే 14 లక్షల మంది వలస పోయినట్టు పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితి లేదు. మా జిల్లాకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు, వాపస్ బతకడానికి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వేరే దేశాల నుంచి వస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. గతంలో ఏం లేక ఇంత దూరం రావడం జరిగింది, ఇప్పుడు లేదట పరిస్థితి. వచ్చే దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కు వాపస్ వస్తున్నారు. నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇద్దరు ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారాలు వైండప్ చేసుకొని ఇక్కడికైనా అవకాశాలు అక్కడ బాగున్నాయని చెప్పి న్యూ టౌన్లో ఒక పెద్ద షోరూమ్ పెట్టుకోవడం, ఇంకొక గిరిగడ్డ దగ్గర మేనక టాక్స్ దగ్గర ఇంకొక అతను పెద్ద వ్యాపారం వదిలిపెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకో. అంటే తెలంగాణలో గొప్ప అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అవకాశాలు లేనాడు అన్ని వనరులు ఉండి ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్నాడు తెలంగాణ నుంచి వచ్చిండ్రు,
కానీ ఇలా తెలంగాణ నుంచి ఇట్లా పోయి బతకడానికి 20,000కో దూరం వచ్చి బతికే పరిస్థితి లేరు. ఖచ్చితంగా వీళ్ళందరూ వాపసు వస్తే కూడా వాళ్ళకు అవకాశాలు అక్కడ కలిగిస్తాం. గ్యారెంటీగా వాళ్ళకు అన్ని రంగాల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి బతుకుతున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చి బతుకుతున్నారు. బతుకుతారు కొదవలేదు మనకు. కనుక ఉన్నవాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. వచ్చిన వాళ్ళకు కూడా మీకు అవకాశం కలిగిస్తాం. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రం అనేది చాలా ఫేమస్ అవుతుంది. తెలంగాణ భవిష్యత్తులో ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఒక విజన్తో ముఖ్యమంత్రిగా ముందుకు పోతున్నాడు కనుక అది సాధ్యమవుతుంది.